నెల్లూరు రూరల్ కాకుపల్లి గ్రామానికి విచ్చేసిన గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కార్యక్రమం గత 37 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నాడని, తెలుగుదేశం పార్టీ లోటు బడ్జెట్లో ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువస్తున్నారని, దీనికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కాకుపల్లి గ్రామం సభ్యులు వారి ఎత్తున పాల్గొని ఘనంగా పూలమాలలతో, బాణసంచాలతో, బాజా భజంత్రీలతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. గడప గడపకి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గత 35 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి సాగిస్తున్నటువంటి యాత్ర. ప్రతి ఇంటికి వెళ్ళాలా, ఇంటి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాలా, వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా, వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం అనేక రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అద్భుతంగా నిర్మిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా ఆ యొక్క అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా వివరించాలా. ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా, ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా గత 35 రోజులుగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదటగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా. వారితో కలిసి 4 అడుగులు వేయటం జరిగింది. నా ఉద్దేశం ఒకటే, నా ఆలోచన ఒకటే, ఎమ్మెల్యేలంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా. అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎలా ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల అన్నటువంటి ఆలోచనతో ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించింది. గ్రామ గ్రామం, ఇళ్ళు, నగరంలోని డివిజన్లు ఇవన్నీ కూడా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తిరిగేటప్పుడు అపూర్వ స్పందన. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల, చంద్రబాబు గారి పట్ల వెల్లువెత్తున్నటువంటి ఒక అపూర్వ స్పందన నిజంగా అద్భుతం. అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో 191 కోట్ల నిధులతో సాగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కలగలిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క గడప గడప ఇంటింటి యాత్ర సాగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేదా జనసేన బీజేపీ నాయకులు, కూటమి నాయకులకు కానీ ప్రజలు మనల్ని ఆదరించారు. పెద్ద మెజార్టీతో 3వ గెలిపించారు. నిరంతరం ప్రజలకి మన అందుబాటులో ఉంటాం. అంతేకాదు ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి తావివ్వకూడదు. ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో లేదా మన పార్టీ వాళ్ళు కాదనో వాళ్ళని తక్కువ చేసి చూడటమో లేదా వారి మీద కక్ష సాధింపులు చేయటమో ఇది మంచి పద్ధతి కాదు. రూరల్ నియోజకవర్గంలో వాటన్నిటికీ అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం.
ఎక్కడా కూడా రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా అన్ని పార్టీలకి 37వ రోజు ఈరోజు కాకుపల్లి గ్రామంలో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు, అదేవిధంగా కోడూరు కమలాకర్ రెడ్డి గారు, జెన్ని రమణయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా కాకుపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమానికి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక అపూర్వ స్వాగతం పలికిన మా కాకుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి కాకుపల్లిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచి కేశవులు గారికి, పెద్దలు మాజీ సర్పంచి ఈశ్వరయ్య గౌడ్ గారికి, అదేవిధంగా మిత్రుడు నాగేశ్వరరావు గౌడ్ గారికి, మన నాయకుడు శివాకి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి, మాజీ సర్పంచి రమణయ్య గారికి, మిగతా పెద్దలందరూ వేణు అందరూ కూడా మహేందర్ రెడ్డి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మర్చిపోలేని ప్రతిరోజు నిత్యం ఆదివారం, శనివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం అనే తేడా లేకుండా ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో 35,000 భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం.